ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఆ సభల్లో తెలుగును పరిరక్షించుకుందాం, తెలుగును కాపాడుకుందాం, తెలుగుని అభివృద్ధి చేసుకుందాం, ఇంతవరకు ఎలాంటి తప్పు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులన్నీ కూడా మనం తొలగించేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడకూడదు అనేటటువంటి ఒక దుర్బుద్ధితోటి ప్రసంగాలు సాగటమే బాధ కలిగిస్తూ ఉంది. ఒకవైపున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెట్టారో తెలుగుని ఒక సబ్జెక్టుగా ఉంచి తెలుగు భాష కూడా ఉండాలి, తెలుగు 6 సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్టుగా ఉంటుంది, లాంగ్వేజ్గా తెలుగు ఉంటుంది, కానీ ఇంగ్లీష్ మాత్రం కంపల్సరీగా నేర్చుకోవాలి. సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్లోనే చదువుకోవాలి అని ఆయన తెచ్చినటువంటి జీవోని రద్దు చేయాలి అని సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసినటువంటి తెలుగు వ్యక్తి ఎన్వి రమణ గారు కోరారు. ఆయన కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. ఆయన తెలుగు మీడియాలోనే చదువుకున్నానని, తాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాలేదా అని, అదేవిధంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా తెలుగులోనే చదువుకున్నారని, తెలుగు మీడియమే చదివారని, ఆయన ఆ స్థాయికి ఎదగలేదా అని, మరి అదేవిధంగా జయప్రకాష్ నారాయణ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, తాను కృష్ణా జిల్లాలో ఒక జిల్లా పరిషత్ హై స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్నాను అని, నేను ఐఏఎస్ కాలేదా అని. వీళ్ళందరి బాధ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, దళిత సామాజిక వర్గం వాళ్ళు కూడా కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్లలేని వాళ్ళు, వాళ్లకి కూడా ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉండాలి, మరి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ చేస్తే ఆ యొక్క అణగారిన వర్గాల వారికి కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఆయన ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొస్తే దానిలోని మంచి కానీ, దానిలోని సానుకూలమైనటువంటి ముద్ర కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండకూడదు అనేటటువంటి ఒకే ఒక దుర్బుద్ధితోటి మాట్లాడుతున్నటువంటి ఈ పెద్దలందరినీ నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మీ పెద్దల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు? ఎన్వి రమణ గారి పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు? మరి ఉపరాష్ట్రపతి గారి మనవరాళ్ళు ఏ మీడియంలో చదువుతున్నారు? అంతదాకా ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనవడైనటువంటి దేవాంశి ఇటీవల చెస్ క్రీడలో ప్రతిభను ప్రదర్శించాడని చెప్పేసి ఆయన ప్రదర్శించినటువంటి ప్రతిభను గురించి తెలుగులో ట్వీట్ ఎందుకు పెట్టలేదు? అంతర్జాతీయ స్థాయిలో అందరూ చూడాలి, జాతీయ స్థాయిలో అందరూ చూడాలని ఇంగ్లీష్లోనే ఎందుకు ట్వీట్ పెట్టారు? అదేవిధంగా ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి ఎన్వి రమణ గారిని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆయన ఎన్ని తీర్పులు తెలుగులో ప్రచురించారు? తెలుగులో ఒక్కటంటే ఒక్క తీర్పు అయినా సరే రాయగలిగారా? ఎందుకు రాయలేకపోయారు? ఇంగ్లీష్లోనే తీర్పులు ఎందుకు రాస్తా ఉన్నారు? చాలా మంది ఇంకా అక్కడే ఒక చర్చ కూడా వచ్చింది. చర్చ రావడం మంచిదే. హైకోర్టులో కూడా తెలుగులోనే వాదోపవాదాలు జరగాలి అన్నారు. మరి మీకు తెలుసో లేదో చాలా మంది జడ్జిలు, చాలా మంది న్యాయవాదులు తమకు ఇంగ్లీష్లో ప్రావీణ్యం లేక ఆ ఇంగ్లీష్లో ప్రావీణ్యం ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చేసి వాళ్ల చేత రాయించుకుంటున్నారు కొన్ని జడ్జిమెంట్స్. అవి వాస్తవం. అంటే అద్దె బతుకు బతకాలా? సొంతగా ఎవరికి వాళ్ళు నాలెడ్జ్ పెంచుకోవడానికి వీల్లేదా? ఇక్కడ సామాజికవేత్త, కవి అయినటువంటి కత్తి పద్మారావు గారు చెప్పిన ఒక మాట నాకు గుర్తుకొస్తుంది. ఆయన ఏమన్నారంటే, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మానసిక వికాసంతో ఒక మనిషి ఎదగాలి, అభ్యున్నతి సాధించాలి అంటే
ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అన్నారు. మరి అలాంటి ఇంగ్లీష్ మీడియంని జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు మీడియంలో చదువుకునేటటువంటి జిల్లా పరిషత్ స్కూళ్లలో చదువుకునేటటువంటి పిల్లలు వెళ్లి ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొని వాషింగ్టన్లో మెరిశారు కదా. మరి తెలుగు వాళ్ళు వాషింగ్టన్ దాకా వెళ్లారు, అమెరికాకి వెళ్లారు, ఖండాంతరాలకు వెళ్లారు అని ఎందుకు వీళ్ళు సంతోషించరు? ఎందుకు వీళ్ళు ఆనందించరు? సత్యకుమార్ గారు ఒక అడుగు ముందుకేసి ఈ సూచన చాలా బాగుంది, ఎన్వి రమణ గారు చేసినటువంటి సూచనని ఖచ్చితంగా పాటించాల్సిందే, త్వరలోనే చట్టం చేస్తాం, రద్దు చేసేస్తాం అని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ రోజున మేమున్నామండి, నా వయసు 63 ఏళ్ళు. మా మనవాళ్లనో మనవరాళ్లనో తెలుగు మీడియంలో చదివించమని నా కోడలి దగ్గరకో నా కూతురు దగ్గరకో వెళ్లి నేను సలహా ఇస్తే నన్ను ఇంకోసారి వాళ్ళ ఇంటికి కూడా రానివ్వరు. అక్కడ దాకా ఎందుకు? ఈ పెద్దల యొక్క రాజకీయం చూస్తూ ఉంటే, పెద్దల యొక్క రాజకీయ వ్యసనం చూస్తూ ఉంటే, పెద్దలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ని జనంలో లేకుండా చేయాలనేటటువంటి వీళ్ళు పడుతున్నటువంటి తపన చూస్తూ ఉంటే ఒక కథ గుర్తుకొస్తుంది. ఒక ఊళ్ళో ఒక సర్పంచ్ ఉండేవాడంట. ఆ సర్పంచ్కి మామూలుగా వైద్యంలో కూడా అనుభవం ఉందంట. ఆయన అనుభవంతో సలహాలు ఇస్తూ ఉంటాడు. అప్పట్లో టమాటా తింటే కిడ్నీలో రాళ్లు పడతాయి, మరి అదేవిధంగా పప్పుచారులో ఉల్లిపాయలు ఏదో టేస్టీగా తింటూ ఉంటారు కానీ పప్పుచారులో మాగిన ఉల్లిపాయ తినకూడదు, అదేవిధంగా ఉప్పు కూడా చాలా తక్కువ వేసుకోవాలి, అసలు ఉప్పు తినకుండా ఉంటే మంచిది అని అందరికీ కూడా పిలిచి గ్రామ సమావేశం వల్ల ఏర్పాటు చేసి రచ్చబండ మీద చెప్పాడంట. ఆ మాటలు ఆయన భార్య కూడా స్వయంగా విన్నదంట. విని సరే ఈయనేదో మంచి చెప్తా ఉన్నాడు, ఊళ్ళో వాళ్ళందరికి మంచి చెప్తా ఉన్నప్పుడు మనం ఇంట్లో కూడా పాటించాలి కదా అనుకుందంట. గబగబా ఈయన రాకముందే ఇంటికెళ్ళి వంట చేసి రెడీగా పెట్టింది. మరి భర్తకి చేసి పెట్టాలి కదా, రెడీగా పెట్టిందంట. ఆ రోజు కూరలన్నీ చప్పగా ఉన్నాయంట. మరి టమాటాలు ఏంది అయ్యగారికి ముద్ద దిగదంట. ఆ రోజు టమాటాలు తీసి పక్కన పెట్టేసిందంట. కిడ్నీలు రాళ్ళు వస్తాయని చెప్పాడు కదా, పక్కన పెట్టేసిందంట. పెట్టేస్తే అతను తింటూ ఇదేంటే రోజు వంట బ్రహ్మాండంగా అమృతంలాగా ఉండేదాన్ని ఇంత చండాలంగా ఉంది అని అంటే, అయ్యా మీరే కదా చెప్పింది, మీరు చెప్పిన ప్రకారం పాటించాను, ఉప్పు చాలా తగ్గించేశాను, టమాటాలు పక్కన పెట్టేశాను, ఉల్లిపాయ వేయలేదు అన్నదంట. పిచ్చి మొహమా, అది ఊళ్ళో వాళ్ళకి మనకు తేడా లేదా? మనము ఉల్లిపాయలు తిని ఊళ్ళో వాళ్ళు ఉల్లిపాయలు తింటే అట్ట, మనము టమాటా తిని ఊళ్ళో వాళ్ళు టమాటా తింటే అంట. మనం ప్రత్యేకత ఉండొద్దా? మనం గొప్పవాళ్ళం కదా, మనలాగా అందరు చేస్తే ఎలా అన్నాడంట. అప్పుడు ఆమె నాలుగు ఖర్చుకొని అయ్యయ్యో ఇదేంటయ్యా అని చెప్పేసి సరేలని మామూలుగా. అంటే వీళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళు తప్ప ఎవరు కూడా సమాజంలో ఎదగకూడదు, ఎవరు కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్లకూడదు, ఎవరు కూడా కీర్తి ప్రతిష్టలు గడించకూడదు, ఎవరు కూడా ఇతర రంగాల్లో రాణించకూడదు, వాళ్ళు మాత్రమే ఆ సామాజిక వర్గం, లేకపోతే వాళ్ళు మాత్రమే కారణజన్ముల్లాగా ఇక్కడ ఉండాలి, వాళ్లతోనే ఈ సమాజ అవసరాలు తీరాలి, వాళ్లే సమాజానికి నిర్దేశకులుగా ఉండాలి, అవసరమైతే డెమిగాడ్స్ గా కూడా వాళ్ళు చలామణి కావాలి తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా అభివృద్ధి చెందడానికి వీల్లేదు. ఈవిడ శైలజా కిరణ్ గారు కూడా హాజరయ్యారు ఆ సమావేశానికి. శైలజా కిరణ్ గారు ఒక అడుగు ముందుకేసి తన మామగారు అనేటువంటి రామోజీరావు గారికి తెలుగువారన్నా, తెలుగువారి అభిరుచులన్నా, తెలుగువారి మీద అమితమైనటువంటి ప్రేమ ఆయనకి, ఆయన తెలుగువారి కోసం తన జీవితాన్నంతా ధారపోశారు. అలాంటి ఆయనకి ఘనమైనటువంటి నివాళి అర్పించడం కోసం మనమంతా కూడా గుడ్ మార్నింగ్ బదులుగా మరి ఏదైతే శుభోదయం, ఎందుకంటే ఆయన శుభోదయం
పబ్లికేషన్స్ పేరుతోటి ఆయన న్యూస్ పేపర్ను ప్రారంభించాడు. కాబట్టి ఆయనకు నివాళులు అర్పించినట్టుగా శుభోదయం పెట్టుకుందాం అని చెప్పేసి చెప్పగానే అందరూ కూడా చప్పట్లు కొట్టారండి. వీళ్ళని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, తెలుగుని ప్రోత్సహించేటటువంటి మీరు, తెలుగు మీద మీకున్నటువంటి అభిమానం నిజమైతే రేపు జరగబోయేటటువంటి ఆంగ్ల సంవత్సర నూతన సంవత్సర వేడుకలను ఆపేస్తారా? జనవరి 1 వేడుకలను ఆపేస్తారా? జనవరి 1 రోజున గ్రీటింగ్స్ చెప్పుకోకుండా ఉంటారా? జనవరి 1 రోజున సంబరాలు చేయకుండా ఉంటారా? జనవరి 1 రోజున మీ అందరూ కూడా మరి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొని దాన్ని ఒక ఉత్సవంగా చేయకుండా కేవలం ఉగాది ఉత్సవాలకు మాత్రమే పరిమితం అవుతారా? ధైర్యం ఉంటే చెప్పండి. ధైర్యం ఉంటే ఆంగ్ల సంవత్సర వేడుకలను ఆపివేయండి. చేత కాదు మీకు. ఇక్కడ పేద ప్రజల్ని మీరు మోసం చేస్తా ఉన్నారు. సత్యకుమార్ ఒక అడుగు ముందుకేసి తెలుగు మీడియం చదివినటువంటి విద్యార్థులకు 5% ఉద్యోగాల్లో రిజర్వేషన్ కూడా అంశాన్ని కూడా ఆలోచించాలి అన్నారు. అంటే ఇక్కడ ఒక ఎర వేస్తా ఉన్నారు. ప్యారలర్గా అంటే తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియాన్ని కూడా ఉంచుదాం. తెలుగు మీడియం చదువుకునే వాళ్ళు తెలుగు మీడియం చదువుకుంటారు, ఇంగ్లీష్ మీడియం చదువుకునే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారని డైవర్ట్ చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. ఒకవైపు నా కర్ణాటక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుని ఒక భాషగా ఉంచి అంటే మాతృభాషని కొనసాగిస్తూనే ఇంగ్లీష్ మీడియంని కంపల్సరీ చేయడం అనేది గ్లోబల్ స్థాయిలో ఉన్నటువంటి పోటీని తట్టుకునే విధంగా విద్యార్థులు ఎదగటానికి దోహదం చేస్తా ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ కొడుతూ అదే విధానాన్ని కర్ణాటక ప్రభుత్వం అక్కడ అమలు చేస్తా ఉంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దానిని వ్యతిరేకించాలి. జగన్మోహన్ రెడ్డి గారి మార్కు జనంలో ఉండకూడదనేటటువంటి ఒక కుళ్ళు బుద్ధితోటి, దుర్బుద్ధితోటి చెడు ఆలోచనలు చేయటం అనేది ఎంతవరకు సబబు అని ప్రజలు ఒక్కసారి ఆలోచించాల. ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఆలోచించాల. మామగారికి శుభోదయం పేరుతోటి గుడ్ మార్నింగ్ బదులుగా శుభోదయం చెప్తున్నామని చెప్తున్నటువంటి శైలజా కిరణ్ గారు, మిమ్మల్ని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా. మీకు కూడా రమా పబ్లిక్ స్కూల్ అని ఉంది. మీ రమా పబ్లిక్ స్కూల్లో తెలుగు మీడియంని కంపల్సరీ చేస్తారా? ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తారా? అసలు తెలుగు మీడియమే లేదు కదా మీ రమా పబ్లిక్ స్కూల్లో. మీకు సపోర్ట్గా నిలిచి ఆర్థికంగా మీ ఎంట అండగా ఉండేటటువంటి నారాయణ చైతన్య కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి కదా, వాటిల్లో మరి తెలుగు మీడియాన్ని కంపల్సరీ చేయండి. ముందు వాటిల్లో ఇంగ్లీష్ మీడియం ఎత్తేసేయండి. ఎత్తేయగలరా? ఎత్తేయలేరు మీరు. గవర్నమెంట్ స్కూళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్లలో కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ఎదిగాయి. అక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టబడింది. ఇంగ్లీష్ మీడియం బ్రహ్మాండంగా విద్యను అభ్యసిస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ స్కూళ్లను దెబ్బతీయకపోతే మీకు ఫండింగ్ ఇచ్చేటటువంటి నారాయణ చైతన్య సంస్థలు దెబ్బతింటాయి. కాబట్టి పేదల రక్తాన్ని పీల్చి వాళ్ళ చెమటను పీల్చి పేదలను కూడా 5% రిజర్వేషన్ పేరుతోటి తెలుగు మీడియం వైపు పోకుండా వాళ్ళను కూడా, అంటే తెలుగు మీడియం వైపు పోవటం అంటే వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్లలో చదివించకుండా వాళ్ళను కూడా కార్పొరేట్ కాలేజీల్లో స్కూళ్లలో చేర్చేందుకు మీరు పన్నుతున్నటువంటి కుట్రలు ఇవి సబబు కాదు. సమాజానికి ఏమాత్రం మంచి జరగదు. ఇలాంటి తప్పుడు ఆలోచనలకి చెక్ పెట్టండి. తెలుగు మీద ఉన్నటువంటి పట్టు అభిమానం ఎక్కడికి పోదు. మా ఇళ్లలో మా పిల్లలు తెలుగే మాట్లాడుతున్నారంటున్నారు కదా, మీ పిల్లలే కాదు అందరి పిల్లలు కూడా తెలుగే మాట్లాడుతున్నారు. మీరు ఈ రకంగా చెప్తున్నటువంటి మీరు తెలుగును ప్రోత్సహించాలనేటటువంటి చెప్పేటటువంటి మీరు
చంద్రబాబు నాయుడు గారి స్కిల్ స్కామ్ కేసులో సిద్ధార్థ లోద్రాని తప్పించి తెలుగులో మాత్రమే వాదించేటటువంటి ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి తెలుగు లాయర్లు పెట్టుకోండి మీరు ఓపెన్